నమస్కారాలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే రెండవ రోజు ఆయన చెప్పిన ప్రకారం ఎలక్షన్ ముందు ఆయన యొక్క ప్రచారంలో భాగంగా 5 ప్రధాన హామీలు ఈరోజు సంతకం పెట్టడం అయితే జరిగింది. అవి మొదటి సంతకం మెగా డిఎస్సి చేస్తామని చెప్పారు. 16,347 టీచర్స్ పోస్టు మీద రావటానికి భర్తీ కావటానికి ఫస్ట్ ఫైల్గా సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండో ఒక ప్రధానమైన హామీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు రద్దు చేయడానికి కావాల్సిన ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఇంకా మూడోది వచ్చి వృద్ధుల పెన్షన్ పెంపు 3,000 నుంచి 4,000 చేస్తామన్నారు. ఆయన చెప్పిన విధంగానే వృద్ధులకు 3,000 నుంచి 4,000 పెంచడం కూడా జరిగింది. ఎరియర్స్ ఏదైతే ఉందో 1,000 రూపాయలు అదనంగా జూలైలో మొత్తం కలిపి 7,000 కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇంకపోతే 4వ సంతకం అన్నా క్యాంటీన్లు 5 సంవత్సరాల ముందు మూతపడ్డాయి. మళ్ళీ అవి రీఓపెన్ చేసి అప్పుడు ఆ రోజు ఏ విధంగా 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నారో అదేవిధంగా మళ్ళీ కంటిన్యూ అవుతాయని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఐదో సంతకం అప్స్కిల్ సెక్షన్స్ అంటే ఉన్నతమైన విద్య, విదేశీ విద్య గురించి కూడా ఆ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, దాని పాలసీస్ ఎలా చేయాలని కూడా ఆ ఫైల్ మీద సంతకం పెట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. సో ఇదంతో ఈ సంచలనాత్మకమైనటువంటి 5 అంటే 5 హామీలు రావటం రెండో రోజే అధికారం చేపట్టిన రెండో రోజు చేయడం అయితే జరిగింది. ఇది ఎంతో శుభసూచకం మన రాష్ట్రానికి. మరి చూడాలి, ఇదే విధంగా 5 సంవత్సరాలు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం.